సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో 11 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా అనేక హామీలను గుప్పిస్తున్నాయి. ఇరు పార్టీలు కూడా మేనిఫెస్టోని విడుదల చేశాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది కూడా ప్రజలకు వివరించడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ ఆటోనగర్లో ఉన్నాం. ఇక్కడ సుమారు 1,00,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఈ విజయవాడ ఆటోనగర్లో అటు కృష్ణా జిల్లాలో కానీ ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అనేక నియోజకవర్గాల్లో నివాసం ఉంటున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల ప్రజలు ఇక్కడ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ ఆటోనగర్లో పనిచేస్తున్న కార్మికులు తమకు ఉపాధి రావాలంటే ఎటువంటి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు, ఎటువంటి ప్రభుత్వం వస్తే మంచిది, ఎటువంటి నాయకుడు కావాలనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు వివిధ రంగాల కార్మికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, త్వరలో ఎన్నికలు జరిగిపోతున్నాయి. మీ ఆటోనగర్ అనేది ఎంతో కీలకమైన 1,00,000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మీ ఆటోనగర్ అభివృద్ధి చెందాలన్నా, మీకు ఉపాధి కలిగిన ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకు ఇక్కడ ఆటోనగర్ అన్న తర్వాత అన్ని పార్టీల వాళ్ళు కూడా మా కార్మికుల్లో ఉంటారు. ఇటు ఏదైనా కానీ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అన్ని పార్టీల వాళ్ళు కూడా మా కార్మిక సోదరులు మా ఆటోనగర్లో ఉన్నారు. అలాగే మా కార్మిక సోదరులందరికీ మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క నాయకులు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, మాకు జీవనోపాధి ఈరోజు చాలా వరకు మెరుగుపరిచే దిశగా పనిచేయాలని, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా కార్మికులకి రోజు మా కుటుంబాలని పోషించుకునే విధంగా మాకు జీవనోపాధి కల్పించాలని ప్రతి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. అలాగే ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఇవాళ ప్రతిదీ కూడా ఇక్కడ ఇండస్ట్రీ లేదు, ప్రతి ఒక్క సమస్య కూడా ప్రతి ఒక్క సంస్థలు కూడా రావటం లేదు. ఈ విజయవాడలో 1,00,000 మంది ఇక్కడ కుటుంబాలు మేము ఉన్నాం, 1,00,000 మంది మా కార్మికులు ఉన్నాం. 1,00,000 మంది కుటుంబాలంటే మాకు కనీసం దగ్గర ఎలా కాదనుకున్న 5 లక్షల మంది మేము ఇక్కడే ఉన్నాం, ఆటోనగర్లో పనిచేస్తున్నాం మా కుటుంబాలతో కలుపుకుంటే. అలాంటి ఒక కార్మిక వాడని ఎవరు కూడా పట్టించుకొని దిశగా ఉన్నాం. ఈరోజు మేము ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టలేని పరిస్థితి, ఒక్క ఇన్స్టాల్మెంట్ ఆగినా కూడా ఫైనాన్సర్లో తీసుకెళ్ళిపోయే పరిస్థితి మాది ఉంది. అలాగే మాకు గ్రీన్ ట్యాక్స్ అని ఒకటి విధించారు, ఆ గ్రీన్ ట్యాక్స్ కూడా తొలగించే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఏ ప్రభుత్వం అయినా కూడా మా కార్మికులకు ఏం అవసరం అనేది, మా ముఠా కార్మికులు ఉన్నారు, మా ముఠా కార్మికులు ఏ పూటగా పూట పనిచేస్తేనే వాళ్ళకి పొట్ట కొడుస్తుంది. అలాగా మాకు 10,000 5,000 ఇస్తే కాదు, మాకు జీవనోపాధి అంటే ఒక కంపెనీలు ఒక ఫ్యాక్టరీలు కనుక బయట నుంచి తీసుకొస్తే కనుక మాకు ఆ యొక్క ట్రాన్స్పోర్టింగ్ చేయడానికి మేము ఉపయోగపడతాం, మాకు పొట్ట గడుస్తుంది. అలాగే ఆ ట్రాన్స్పోర్టింగ్ చేసిన వస్తువుని ఈ బండిలోంచి ఆ బండిలోకి వేయడానికి ఆ ముఠా వాళ్ళకు కూడా జీవనోపాధి కలుగుతుంది. ఆ యొక్క ఉపాధి కలిగే దిశగా ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలని మేము మీ యొక్క ఛానల్ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. మా కార్మికులకి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఆ ప్రభుత్వాన్ని మర్చిపోకుండా ఆ ప్రభుత్వం వెంటే మేము ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి సార్, మీరు ఆటోనగర్లో పనిచేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంది మీకు ఉపాధి, ఎట్లా ఉంది? నేను ఇప్పుడు ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి అండి. 20 సంవత్సరాల నుంచి కూడా ఏ ఆటో తీసుకున్నా ఫైనల్స్ నెలకి 12,000, 20,000, 15,000 బండిని బట్టి ఉండేది. ఇప్పుడు నేను కనీసం 3 బళ్ళు వేసాను. ప్యాసింజర్ బండి కాడి నుంచి పెద్ద బండి కొన్నాను. కానీ మాకు గడవక కిస్తీలు ఫైనాన్స్ కట్టుకోలేక ఒక్కొక్కసారి మా బళ్ళు కూడా వారు తమరు తీసుకెళ్ళిపోయేవారు ఫైనాన్స్ వాళ్ళు. అలాంటి బాధల్లో కూడా గవర్నమెంటు మాకు సహకారాలు ఏ విధంగా సాయం చేయలేదు. ఇప్పుడు కూడా ఏ గవర్నమెంట్ అయినా మాకు సాయం చేస్తే కనుక ఆ గవర్నమెంట్ తరఫున మేము ఎల్లవేళ వారెంట ఉంటామని కోరుకుంటున్నాము. మాకు భవిష్యత్తులో మా పిల్లల భవిష్యత్తు తరాలకు కూడా ఇలా ఫైనల్ చేసి ఇలా కుటుంబాలని సాగనింపుకుంటున్నాం. ఆటోనగర్లో వందల మంది కూడా మా జీవనోపాధి జరుగుతుంది. ఇలాగే మాకు ఫైనాన్స్ రూపంగా గవర్నమెంట్ ద్వారాగా మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే ఆ గవర్నమెంట్ తరఫున మేము ఎన్నవేళ వారికి సహకరిస్తాము. ఏ పార్టీ అయినా మాకు పార్టీలతో సహకారం లేదు, ఏ పార్టీ కానీ మేము సపోర్ట్ చేస్తాం. దయచేసి గవర్నమెంట్ ఈ ఫైనాన్స్ కంపెనీల ద్వారాగా మాకు వడ్డీలు కానీ మా తరఫున బళ్ళు తీసుకెళ్ళడం కానీ వాటిని కొద్దిగా విస్కరించాల్సిందిగా నేను కోరుచున్నాను. మీరు చెప్పండి, మీరు ఎక్కడ ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? కానీ విజయవాడ ఆటోనగర్లో ఉన్నా. కొన్ని రోజులు రిక్షా బండి నాగా, కొన్ని రోజులు ఆటో వేసా. కానీ ఏది చేసినా పొట్టగా గడవడానికి కష్టం అవుతుంది. పార్టీలతో కాదు, ఏదైనా మాకు ఇబ్బంది అవుతుంది. అది ఇంకా అందుకోసం గవర్నమెంట్ ఏమైనా మాకు సహకరిస్తా ఏదైనా సరే మాకు ఇది అనుకూలంగా ఉండాలని మేము ఇది అవుతాం. అది ఇక్కడ పనిచేసి మీ కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుండేదని మీరు కలుపుతున్నారు?
మాకు 4 పక్కల 4 కంపెనీలు అంటే పనిచేసి ఏదో ఒక కిరాయి తగిలి తీసుకొని వెళ్దామని మా అభిప్రాయం అది. అంటే మాకు ఒక కంపెనీ లాంటి ఇండస్ట్రియల్ ఏరియా లాంటివి ఉంటే ఎవరైనా ఒకరు చెప్తుంటారని మా అభిప్రాయం అండి అది. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, మీ కొత్త ప్రభుత్వం వస్తే ఎటువంటి ప్రభుత్వం రావాలి, మీ సమస్యలు ఏ సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నారు? నేను డ్రైవర్ 30 సంవత్సరాలు అయింది సార్. తర్వాత వచ్చేసి మోటార్ బిల్లు బాగోలేదు. ఇటు సెంటర్లో వచ్చి కాంగ్రెస్ ఉంది, మన ఆంధ్రాలో వచ్చేసి వైఎస్ఆర్ అంటే బాగుంది సార్. అది నా కోరిక సార్. లారీ వాళ్ళకి మామూలుగా ఈ పింఛన్లు కానీ ఇంతకుముందు పింఛన్ల నుంచి ఇచ్చేవాళ్ళు కాదు, లారీ వాళ్ళకి పింఛన్లు కావాలి. తర్వాత వచ్చేసి లారీ వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్గా ఏమన్నా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. లేదు సార్, జీతాలు అయితే తక్కువ సార్ మాకు. క్రాయగా ఉంట్లా ఓనర్లు కూడా మేము సహకరించట్లేదు. ఓనర్లు కూడా వాళ్ళు మిగిలితేనే కదా సార్ మాకు ఇచ్చేది. వాళ్ళు మిగిలింది మేము ఏం చేస్తాం? వాళ్ళు మిగిలితే ఏమన్నారంటే మేము మిగిలితే మీకు ఇచ్చేది, మేము మిగలబోదు మేము ఏం చేస్తాం అంటాం. మీరు చెప్పండి, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, మీరు ఏం పని చేస్తున్నారు, మీ ఎటువంటి ప్రభుత్వం వస్తే మీకు బాగుండిద్ది అనుకుంటున్నారు? నేనైతే 20 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఆడినారు. లారీలు పని కరెక్ట్గా తిరిగితేనే కానీ మీ వర్కర్కి పని ఉంటుంది. ఆ లారీలు లేనిది వర్కర్కి పని లేదు. ఆ రోజుకు ఒక 25-20 బళ్ళు కడిగే ప్లేస్లో రోజుకి 5-6 బళ్ళు కడిగి సరిపెట్టుకుంటున్నాం. అది ఉపాధి ఉంటేనే అందరికీ, లారీలు తిరిగితే అందరికీ ఉపాధి ఉంటుంది. ఆడినారికి కార్మికులకి పని ఉండేలాగా చూస్తే బాగుంటుంది. లారీల మీద వివిధ రకాల పన్నులు భారాలు వేయడం వల్ల లారీ ఆపరేటర్లకు తగ్గిపోవడం వల్ల మీకు ఉపాధి తగ్గిందంటారు? బాగా తగ్గింది. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200-300 కట్టుకుంటారు. గ్రీన్ ట్యాక్స్ అనేది, ఏదైనా ట్యాక్స్ అనేది. ఈవేళ 3,000-4,000 కడుతున్నారు. ఆ లారీ వాళ్ళు పరిస్థితి బాగలేక వాళ్ళు ట్రిప్ వేసి 2 నెలలు బండి లోన్ పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు ఆగిపోయినప్పుడు మేము కూడా బతకడానికి మాకు ఉపాధి కోల్పోతాంగా. దాన్ని బట్టి మాకు కూడా అదే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు పన్నులు తగ్గిస్తే కనుక మీకు ఉపాధి బాగుంటుంది. ఉపాధి బాగుంటుంది. లారీ వాళ్ళకి కూడా వాళ్ళకి ఎటువంటి భారం లేకుండా ఉంటే కదా పేచిగా రోడ్డు మీద తిరగలుగుతారు. వాళ్ళు తిరిగితే కదా మేము పని చేసి బతకగలుగుతాం. అది ప్రస్తుతం ఇప్పుడు మనం ఫౌండరీలో ఉన్నాం. ఇక్కడ ఫౌండరీలో అనేక మంది కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఉపాధి ఎలా ఉంది, వాళ్ళ ఉపాధి మెరుగుపడాలంటే ఎటువంటి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు? మీరు ఇప్పటివరకు ఎన్నికలు చూశారు, మీకు ఏదైనా ప్రభుత్వం మేలు చేసిందా? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రభుత్వం వస్తే మీకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? మేమైతే గత 18 సంవత్సరాల నుంచి నేనైతే ఈ ఫీల్డ్లో ఉన్నానండి. 18 సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ ఈ లాస్ట్ 5 సంవత్సరాల్లో కొంచెం కష్టకాలంలో మేము నడిచాము. గవర్నమెంట్ ఏదనేది కాదు, కానీ మాకు ఉపాధి కలిగించేటట్టుగా మాకు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు ఆల్రెడీ జరిగే గవర్నమెంట్ వల్ల మాకు అంతగా ఎక్కువగా అయితే మాకేమీ ఉపాధి కనిపించలేదండి. అందుకోసం మరి గవర్నమెంట్ మారితే బాగుంటుందేమోనని మా ఉద్దేశం. మేము పోయినసారి వేయటం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం. కానీ ఇవాళ పరిస్థితులు చాలా దారుణంగా అనిపిస్తున్నాయి. ఆయన చేసిన సంక్షేమ పథకాలకైతే ఒప్పుకుంటాను, కానీ ఉపాధి కోల్పోయామండి. ఉపాధి లేదు, డెవలప్మెంట్ లేదు. అందుకోసం మేము ఏదైనా కొంచెం కష్టంగానే ఉన్నాం. మేము కార్మికులకి మేలు చేకూర్చే పథకాలు ఏమైనా ఉన్నాయా? కార్మికులకి పరిశ్రమలు వస్తేనే కదండి. పరిశ్రమలు డెవలప్మెంట్ అనేది ఉండాలి, పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు ఉంటే ఏంటంటే ఒక 100 మందికి వర్క్ జరుగుద్ది. ఇప్పుడు నేను వర్కర్నండి. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి వర్కర్ని. ఈ 18 సంవత్సరాల్లో మా ఓనర్కి ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. 10 మంది వర్కర్లు ఉండేవాళ్ళం, 5-4 అయ్యాం. ఇవాళ మిగతా వాళ్ళని తీసేశారు, వర్కులు లేవు. మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ లేకపోవటం వల్ల, మాది బ్రిక్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ లేకపోవటం వల్ల మాకు బాగా ఇదైపోయింది, ఇబ్బంది అయిపోయింది. కన్స్ట్రక్షన్ మా ఫీల్డ్కి కన్స్ట్రక్షన్ టాపీ మేస్త్రి కాడి నుంచి మెయిన్ ఇసుక ఆపటం వల్ల మా ఫీల్డ్కి బాగా ఇబ్బంది అయింది. మాకు బిజినెస్ లేకుండా పోయింది. మీరు చెప్పండి, మీరు ఏం పని చేస్తూ ఉంటారు? మీరు సుమారుగా మీరు రోజు ఎంత సంపాదిస్తున్నారు? గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? మీరు మంచి జరగాలంటే ఎటువంటి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? నేనైతే 3 సంవత్సరాలు 3 ఇయర్స్గా ఇక్కడ చేస్తున్నాను. మామూలుగా అయితే ఇప్పుడు పరిపాలన బాగాలేదు. గతంలో మీరు సుమారుగా రోజుకి పని చేసుకుంటే ఎంత వేతనం వచ్చేది, రోజువారీ వేతనం? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇటువరకు ఓవర్ టైం పనులు కూడా దొరికాయి. ఇప్పుడు మామూలు డ్యూటీ దొరకతాకే కష్టం అవుతుంది. వారం రోజులు డ్యూటీ కావాలంటే దొరకతాకే చాలా కష్టం అవుతుంది. ఇటువరకు ఓవర్ టైం కానీ పొద్దున్న 6ంటికి వచ్చి సాయంత్రం 10 వరకు చేసుకున్నాను. ఆ టైం లేదు ఇప్పుడు. డ్యూటీ ఒక వారం ఉంటే ఒక వారం డ్యూటీ ఉన్నట్లా, అంతే అండి. ఇప్పుడు మీ ప్రభుత్వం మీకు అనేక పథకాలు ఇస్తుంది. మీ పిల్లలకు కానీ అమ్మఒడి అని చెప్పేసి, లేకపోతే చేయూత అని, ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఆ సంక్షేమ పథకాలు మీకు ఏమైనా వస్తున్నాయి? మాకైతే ఏం రావట్లేదు. సార్ చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు? మీకు ఉపాధి కలగాలంటే ఎటువంటి ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి టైలు కొట్లో. ఇప్పుడు ఉపాధి కావాలంటే ఇప్పుడున్న దానికి లారీలు ఏం తిరగట్లేదు. గ్రీన్ ట్యాక్స్ అవి పెంచేశారు అన్నీ. లారీలు బాగా తిరగకపోతే మాలాంటి వాళ్ళకి కష్టం అయిపోతుంది.
ఇప్పుడు ట్యాక్సులు బాగా పెరిగినాయి అంటారు, ఎంత పెరిగినాయి సుమారుగా, ఇది ఏ విధంగా? ట్యాక్సులు బాగా పెరిగినాయి సార్. అంతకుముందు 200 ఉన్న ట్యాక్సీ వాళ్ళ 15,000 నుంచి 20,000 దాకా అయ్యింది సార్. దానివల్ల లారీలు కొత్త లారీలు తీయాలన్నా పాత లారీలు తిప్పాలన్నా ముందు రవాణా రంగానికి పెద్ద లోటుగా అయిపోయింది సార్ ఇది. చెప్పండి మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? మట్టి చేస్తున్నాం మేము 30 సంవత్సరాలు మట్టి చేస్తున్నాం. మాకు లారీ కాడ ఉంది. ట్యాక్స్ 7,300 కట్టేవాళ్ళం. ట్యాక్స్ 10,000 కట్టించుకున్నారు ఈ నెలలో. ట్యాక్స్లు అంత పెరిగిపోతే లోకల్లో బళ్ళు తిరగట్లా, లోడింగ్ లేదు అండి. అసలు చాలా కష్టంగా ఉంది. లారీ కొనాలన్నా అమ్మాలన్నా ఎవరు రాని కూడా రావట్లా లారీ చూసి. ఇటువరకే లారీ అంటే ఎగబడుకునేవాళ్ళు. అసలు ఏమి ఉండలేదు, మార్కెట్ ఉండలేదు. వెళ్ళిన లోళ్ళకి దానికి సరిపోతుంది. పొరపాటున ఏదైనా లైన్లో ఇబ్బంది అయింది అనుకోండి బండి, దానికి పెట్టుకుంటాకి డబ్బులకి చేతి పెట్టుకోవాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు. ట్యాక్సీలు బాగా పెంచేశారండి. గ్రీన్ ట్యాక్స్ ఏమో అసలు 30,000 40,000 గ్రీన్ ట్యాక్స్ పెరిగిపోయింది సార్, మామూలుగా లేదండి. నేను ఫస్ట్ లారీ కొన్నప్పుడు 200 గ్రీన్ ట్యాక్స్ అండి. మొన్న 18,000 అయింది 10 టైర్కి. ఏం కడతాం సార్, చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు ఈ ట్యాక్సులు తగ్గించి నిర్వహణ వ్యయం తగ్గి ప్లస్ కిరాయిలు పెరిగితే మీకు ఏమన్నా గిట్టుబాటు అవుతుంది అంటారు? మరి గిట్టుబాటు అవుద్ది కండి. నాకు ఇప్పుడు 4 బతుకుతాం. ఇటు వరకు మా దగ్గర కనీసం 7-8 మంది 10 మంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరికి కూడా వాళ్ళు వచ్చి ఉందంటే ఉంటుంది, లేదంటే వెళ్ళిపోవడమే తిరిగి. అట్లా అంత ఇబ్బందిగా ఉంది. 20 మందిని మెయింటైన్ చేసేవాళ్ళం, 10 మంది 20 మంది. ఇవాళ 2-3 పని చెప్పలేకపోతున్నాం కంటిన్యూషన్గా. వారానికి 3 రోజులే పని ఉంటుంది దీనివల్ల. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే మీకు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలని కోరుకుంటున్నారు? లారీ వీళ్ళకి కొంచెం రన్నింగ్ ఇప్పుడు ఈ మార్కెట్లో ఇక్కడ మనకు లోడింగ్ పాయింట్ లేదు విజయవాడకి. లోడింగ్ పాయింట్ అంటే మనకి ఫ్యాక్టరీలు పడితేనే కండి. ఫ్యాక్టరీలు ఏమైనా పడితే మనకే లోడింగ్ పాయింట్ ఉంటుంది. 4 బతుకుతారు, అందరూ బతుకుతారు. మొటావాళ్ళు బతుకుతారు. ఆటోనర్లో చాలా వర్కర్లు ఉన్నారండి. కామరోళ్ళు, టెంకరోళ్ళు, వాటరింగ్ వాళ్ళు, టైర్లు కొట్టేవాళ్ళు, ఎలక్ట్రీషన్లో అందరికీ పని లేక ఇదిగోండి షెడ్లు అసలు ఖాళీ ఉండేది కాదు. షెడ్ ఖాళీ చేస్తున్నామంటే 2-3 వచ్చేసి వాళ్ళు అడ్వాన్స్ ఇస్తాకి. ఇక 3 నెలలకు ఒకళ్ళు మారుతున్నారు షెడ్. మీరు ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, మీ కొత్త ప్రభుత్వం వస్తే మీకు ఏం చేస్తే మంచిది అనుకుంటున్నారు? ఏం లేదు సార్, మా బళ్ళు ఆటోనగర్లో పాసింగ్ ఉంటే ఉపాధి కలిస్తే చాలా సార్. ఈ పథకాలు అన్నీ మామూలు అనవసరం. ఈ పథకాలు తీసుకున్నా మా మీదే భారం పడిద్ది. మీకు తెలియదే ఉంది అది విషయం అండి. బళ్ళు వచ్చి కొన్ని వదిలితే ఓనర్లు కొన్ని బాగుపడతారు. అలాంటి వర్కులు పనులు ఉంటాయి. అది అంతే తప్ప ఏం లేదండి. ఇప్పుడు ఇంకోటి ప్రస్తావన ఏంటంటే ఆటోనగర్ వచ్చేసి నగరం మధ్యలో ఉండి లారీలు రావడానికి అవకాశం లేదు. ఆటోనగర్ని ఇక్కడ నుంచి తరలించాలి, లేకపోతే వేరే చోట పెట్టాలి అనే ప్రతిపాదన కూడా ఉంది. ఒకవేళ ప్రతిపాదిస్తే కనుక మీకు ఉపాధి ఏమైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అనుకుంటారు? ఇబ్బంది సార్. మళ్ళీ బళ్ళు ఎక్కడో తీసి వేరే సైడ్ ఇచ్చారనుకోండి, అక్కడ డెవలప్మెంట్ అవ్వాలంటే 10-20 సంవత్సరాలు పట్టిద్ది. ఇది డెవలప్ అవ్వాలంటే 1999 2000 అయింది డెవలప్. ఇన్ని ఏళ్ళ తర్వాత ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత తీసేస్తానంటే ఇబ్బందే కదా. అలాంటి వర్కర్స్ ఇబ్బంది. ఎక్కడో ఊరు బయట ఇస్తాడు, మళ్ళీ ఇక్కడ ఇల్లు వదిలి అక్కడికి వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఇబ్బంది. ఇవన్నీ పిల్లలు చదువులు పోతాయి, ఇవన్నీ ఇబ్బంది కదా సార్. అది ఈ ఆటోనగర్ ఇక్కడే ఉంచి కొంచెం ఉపాధి కదిలిస్తే బళ్ళు వదలటానికి టైమింగ్స్ పెట్టినా పర్లా కొంచెం మనకి బాగుండిద్ది అని అర్థం. ఈ కొత్త ప్రభుత్వం వస్తే కనుక కార్మికులకి కానీ లేదా మీలాగా పనిచేసుకునే వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ పథకాలు పెడితే మంచిది అనుకుంటున్నారు? పథకాలు ఏంటి సార్, మన యూనియన్ తరఫు పెట్టుకుంటే పథకాలు బాగుంటాయి. అలా హాస్పిటల్స్ అని మళ్ళీ ఏమైనా అన్స్పెక్టెడ్ అయితే మళ్ళీ యూనియన్ తరఫు ఏమైనా ఇది హాస్పిటల్స్ అవి ఉంటే బాగుండిద్ది. ఇన్సూరెన్స్ సదుపాయాలు వర్కర్స్కి అలా బాగుండిద్దండి. మంచి సదుపాయం కూడా లేదు. ఇప్పుడు తాగాలంటే మినరల్ ఎంతకుముందు ఎక్కడికో తీసుకెళ్ళి ఇచ్చేసాను మినరల్ వాటర్. ఇప్పుడు దాన్ని కూడా కొనుక్కొని తాగాలి పడుతుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు మెకానిక్ షెడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు ఉపాధి మెరుగుపడడానికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుండిద్ది అనేసి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, ఎట్లా ఉంది ఉపాధి? 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న ఆటనగర్లోనే. రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య బాగా ప్రాబ్లంగా ఉంది. దోమల సమస్య బాగా ప్రాబ్లంగా ఉంది. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. తర్వాత ఏమో నో ఎంట్రీ పెట్టారు కదా కనకదుర్గం నుంచి లారీలు రావడానికి. అందుకని ఆటోనగర్ వచ్చి పని చేయించుకోవడానికి ఎవరు ఇష్టపట్ల, బయట ఊళ్ళో వచ్చి అందువల్ల రాకట్లా వేరే చోట పని చేయించుకోవడం వల్ల ఇక్కడ ఉపాధి ఎవరు లేక అందరూ కార్మికులు అందరూ బాగా ఇబ్బంది పడుతున్నాం. అసలు పని ఏమి లేదు. దానికి ఆటోనగర్ రావడానికి అవకాశం చేస్తే లారీలు ఆటోనగర్ వస్తే ఆటోనగర్లో పని చేసుకుంటారు, అందరికీ ఉపాధి కలిగితే అందరూ బాగుపడతారు. అవి లారీలు రావడానికి నో ఎంట్రీ 10 దాటా రావడం వల్ల ఆటోనగర్ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో ఉన్న లారీలు మొత్తం ఆటోనగర్ రావట్లేదు.
బయటే ఉండిపోతున్నారు, బయట వర్క్ చేసుకుని బయట వెళ్ళిపోతున్నారు. అందరూ ఇక్కడ ఉపాధి మొత్తం కోల్పోయాం. అవి వచ్చి ప్రభుత్వం గట్టిగా దాని గురించి ప్రత్యేకమైన తీసుకోవాలని కోరుకుంటున్నాం అంతే. మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? మీరు ఏ విధంగా ఇక్కడ ఉపాధి లభిస్తుంది? ఉపాధి ఏమైనా తగ్గిందా, పెరిగిందా? కొత్త అవకాశాలు రావాలంటే ఏం చేయాలి కొత్త ప్రభుత్వం? నేను గత 10 సంవత్సరాల నుంచి ఆటనారలో పనిచేస్తున్నాను. ఈ 10 ఏళ్ళ నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే లారీలు అవుట్ ఆఫ్ రింగ్ వేసి అటు వెళ్ళిపోతున్నాయి లారీలు. ఈ ఆటనారలో పనులు అయితే తగ్గినాయి బాగా. ఈ గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుని కొద్దిగా ఆటనారు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. కార్మికులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. అది ప్రభుత్వం సహాయం చేసుకుని చూస్తే మాకు కూడా ఉపాధి కల్పించాలని ఇక్కడ పనిచేసే పట్టించుకోవాలి. పనిచేసే కార్మికులకి ఏమైనా ఇన్సూరెన్స్ లాంటి బీమా లాంటివి కల్పిస్తే సంతోషపడతాం. ఎందుకంటే వర్క్ పనిచేస్తూ ఉంటుంది, తప్పక జరిగింది అనుకోండి. చుట్టుపక్కల హాస్పిటల్ కూడా ఏమి లేవు, గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్ చుట్టుపక్కల ఏమి లేవు. ఏం జరిగితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, లక్షలు పోసుకోవాల్సిందే. ఇన్సూరెన్స్ లాంటివి కూడా కల్పిస్తే బాగుంటుందని ఆశపడతాం. ఇక్కడ మీకు మంచినీటి సదుపాయం ఉంది? మనుషులు లేదండి, మనుషులు లేదు, టాయిలెట్ సదుపాయం లేదు, డ్రైనేజ్ సంస్థ అసలు లేదు, నీట్నెస్ లేదు. పాత గుడ్ల ప్రభుత్వం వచ్చి క్లీన్ చేసుకోవడం అలాంటివి ఏం లేవు. ప్రభుత్వం గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నగర్లో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆటో నగర్లో ఎటువంటి సమస్యలు పరిష్కరిస్తే కార్మికులకి మేలు జరిగింది, ఉపాధి కలిగింది? మెయిన్ ఏంటంటే ఆటో నగర్ అనేది మొత్తం లారీ సంబంధించి ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఆటోమొబైల్ సెక్టర్కే కొంచెం బ్లూమ్ ఇవ్వాలి. అసలు ఏది వచ్చినా ముందు ఒక డీజిల్ రేటు, టోల్ గేట్, ఇప్పుడు లారీలు రాకుండా ఉంటే ఆటో నగర్ చూడండి. ఇప్పుడు పగలే మామూలుగా అంతకుముందు రాత్రి 10ంటికి అట్టా ఖాళీగా ఉండేది, ఇప్పుడు అంతా ఖాళీగా. షాపులు గీపులు అసలు ఎవరికి వ్యాపారం లేకుండా అందరూ కూర్చుంటున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు ఆటోమొబైల్ సెక్టర్కి కొంచెం దృష్టిలో పెట్టి ఇక్కడ వ్యాపారాలు వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అవుటర్ రింగ్ అక్కడ కట్టేస్తే లారీలు అటు నుంచి అటు వెళ్ళిపోతాయి. ఈ ఆటో నగర్లో అసలు ఏముండదు. అది కాకుండా ఇక్కడ ఒక ఇండస్ట్రీ లేదు, ఒక తోలకం లేదు. ఇప్పుడు ఏదైనా రవాణా రంగం బాగుంటే కదా లారీలు ఇటు వచ్చింది. రవాణా రంగం బాగోలేనప్పుడు ఏ రావు. కాబట్టి ముందు దాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఎవరికాడు ఇప్పుడు భోజనానికి కూడా డబ్బు లేకుండా ఇబ్బంది పడే మనుషులు చాలామంది ఉన్నారు. బోల్డ్ షెడ్లు ఖాళీగా ఉన్నాయి, పనులు లేవు. కాబట్టి పనులు వస్తే ఆటోమేటిక్ రవాణా రంగం బాగుంటేనే అన్నీ బాగుంటాయి, ఒకదానికొకటి చేయను. కాబట్టి మాదైతే అదే, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కంపల్సరీ దీన్ని కొంచెం ఎదురు తీసుకురావాలని మేము కోరుకుంటాం. మేము దగ్గర 30 సంవత్సరాలు ఫీల్డ్లోకి వచ్చి ఈ పరిస్థితి ఎప్పుడు చూడలేం మేము. కాకపోతే ఏంటంటే ఈ ఆటనగరం మరీ దారుణం అయిపోయింది. మాకు తింటానికి కూడా ప్రాబ్లంగా ఉంది బాగా. అసలు ఏం వ్యాపారాలు లేవు, పనులు లేవు, బళ్ళు ఏమో రాట్లా, బయట ఊరు బళ్ళు కూడా రాట్లా, నో ఎంట్రీలు పెట్టేశారు ఎక్కడికెక్కడికి. మరి మా పరిస్థితి ఏంటనేది మీరు దయచేసి మీరు ఏమన్నా ఉపయోగపదాలు కలిపితే మేము. ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టాయి. కార్మికులకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో చేర్చాలంటే ఏ అంశాలు చేర్చాలని మీరు కోరుకుంటున్నారు? మా ఫీల్డ్ వరకు చేర్చినా కానీ మేము సంతోషపడతాం. మిగతా వాళ్ళకి కూడా అందరికీ చేయాలి, ఒకరికని కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అందరికీ చేసి పెడితే అందరం సంతోషంగా ఉంటాం. అది రవాణా రంగం అంతా శుభ్రంగా చూసుకుంటే మేము బాగుంటాం. ఓనర్ బాగుంటే మేము బాగుండేది. వాళ్ళని ఇబ్బంది పెడితే మాకు తింటానికి కూడా ప్రాబ్లం మాకు కూడా. అది ఇప్పుడు ఇంత పెద్ద ఆటో నగర్లో మీకు నీటి సదుపాయం కానీ, హాస్పిటల్ సదుపాయం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ సదుపాయాలు కానీ ఉన్నాయా? అసలు ఏం లేవండి మాకు. ఇన్ని సంవత్సరాలు అయింది ఆటో నగర్ పెట్టి, మున్సిపాలిటీ వాటరే లేదు. బోర్లు అయితే బోర్లు రావట్లా, ఎవరు అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక్క బోర్ లేదు, ఒక షెడ్కి వాటర్ రావట్లా. మున్సిపాలిటీ వాటర్ కూడా ఇంత మటుకు లేదు, ఒక వాటర్ లాగింది లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది ఫీల్డ్లోకి వచ్చి. అదండి, అవి ఏమన్నా మీరేమన్నా వచ్చి ఏదైనా ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు అటువంటి కలగజేస్తే మేము కొద్దిగా హ్యాపీగా ఉంటాం. డీజిల్ మీద చెస్ ₹1 తగ్గించగలిగితే పర్ మంత్ కమర్షియల్ వెహికల్ వచ్చేసి 1500 నుంచి 2000 లీటర్కి వస్తుంది. ₹4000 లాభం వస్తుంది ఓనర్కి. గ్రీన్ ట్యాక్స్ పెంచేసి ఇవి పెంచి వెనకాలన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోయి అసలువి వదిలేశారు అందరూ. రెండోది ఆటో నగర్లో ట్రక్స్ రాకుండా 6I బైపాస్ వేసేసి ఇక్కడ వేస్తే ఇక్కడ లక్షల మంది నిరుద్యోగులు అయిపోతారు, పని లేకుండా పోతుంది అందరికీ. అదండి. ఇప్పుడు వ్యాట్ ట్యాక్స్ అనేది స్టేట్ వ్యాట్ ట్యాక్స్ ఉంది, సెంట్రల్ వ్యాట్ ట్యాక్స్ ఉంది. ఇప్పుడు స్టేట్ వ్యాట్ ట్యాక్స్ తగ్గిస్తే ఎంత తగ్గిస్తే సుమారుగా లారీ వాళ్ళకి ₹4 తగ్గుద్దండి. కర్ణాటకలో ఇవాళ ₹8 తక్కువ అండి మనకంటే. ₹6 చెన్నై తక్కువ అండి. యానంలో ₹13 తక్కువ అండి. ఒక్క ఏపీలోనే ఈ ప్రాబ్లం ఉండే. తెలంగాణలో కూడా ₹2 తక్కువ అండి మనకంటే. అది తగ్గిందనుకోండి అందరికీ కంఫర్ట్గా ఉంటుంది, మేము సర్వీస్ చేయగలుగుతాం. యానంలో కొట్టించుకుంటున్నాం, చెన్నైలో కొట్టించుకుంటున్నాం, బెంగళూరు. ఆ ఇన్కమ్ కూడా గవర్నమెంట్కి పోతుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇబ్బంది లేదు.
ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం దృష్టి పెట్టి వ్యాట్ అవి తగ్గిస్తే అందరూ సర్వే అవుతారు. కొట్టుకొస్తున్నారు, అక్కడ తక్కువ అని వెళ్తున్నారు. అది 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 పరిస్థితి. అక్కడ తక్కువ అని అక్కడ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు ఇంతవరకు ఆటోనగర్ పట్టణం నుంచి వచ్చాయి లారీలు రావట్లే. అప్పుడు ఈ రోడ్డు ఉంది, గురునానక్ కాలనీ, అది ఆపేశారు. ఇప్పుడు మహానాడు రోడ్డు ఒకటి ఉంది, ఆడ ఫుల్ ట్రాఫిక్, ఆడ వస్తే లేతలేదు, అది తీసి అంటే బైపాస్ ఒక లారీ. ఇప్పుడు వీళ్ళందరూ ఎంతమంది ఇంతవరకు ఎలా ఉండేది వర్క్ ఆటోనగర్లో? ఇప్పుడు ఎలా అందరూ ఏం లేదు, ఎవడగాడు వచ్చి కూర్చుని అటు సావలేక ఇక్కడ బతకలేక బతుకుతున్నారు పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉంది ఆటోనగర్. కొత్త ప్రభుత్వం వస్తే ఏం చేయాలని మీరు కోరుకుంటారు? కొత్త ప్రభుత్వం వచ్చే కదా, మా లారీలు మా ఆటోనగర్ బళ్ళు వచ్చేలా చూస్తే చాలు మనకి. ఈ అటు బైపాస్ ఇటు బైపాస్ చేసి అటు రోడ్డు అవ్వకపోతే మేము ఆ వర్కర్లు అందరూ పడైపోయినట్టే, అది పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చేసి మేము కార్మికుల కోసం కానీ లేకపోతే ప్రజల కోసం కానీ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాం, వాళ్ళ సంక్షేమం చూసుకుంటున్నాం అనేసి అంటున్నారు. ఈ సంక్షేమం ఒకటి ఉంటే చాలా అనుకుంటున్నారు, లేకపోతే మీకు ఉపాధి అభివృద్ధి కూడా కావాలంటున్నారు? అభివృద్ధి ఉపాధి కావాలండి. పథకాలు ఉంటే ఉంది, లేబర్కి ఇస్తున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళు పని చేయట్లేదుగా, రావట్లేదు అప్పుడు వాళ్ళు డబ్బులు నేను కూడా తెల్లారు రారు పని చేయడానికి, అది పరిస్థితి. అంటే సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కూడా కావాలండి. అభివృద్ధి లేకపోతే ఎలాగా? అభివృద్ధి అనేది కావాల్సిందే, అది పరిస్థితి. మాకు 1840 అసెస్మెంట్లు ఉన్నాయి జవహర్లాల్కి. 516 జీవో ఇచ్చారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎంత లేదనుకున్నా కూడా తక్కువలో తక్కువ వేసుకుంటే 1,00,000 అసెస్మెంట్లు ఉన్నాయి. ఈ 1,00,000 అసెస్మెంట్లు కూడా ఈ ప్రాపర్టీ మాదన్నట్టుగా 50% పెనాల్టీ, 14.5% ల్యాండ్ చేంజ్ ఆఫ్ యూజింగ్ కింద పెట్టి, అంటే 64% కట్టమని చెప్పి ఒక జీవో తెచ్చారు. 516 జీవో చాలా దుర్మార్గం, హేయం. మా ప్రభుత్వ మా ఆస్తులు మేము మా పిల్లల కోసం కష్టపడి 40 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని అందులోంచి ప్రభుత్వానికి మీరు కమర్షియల్ చేసుకోండి, లేదా చేసిన పక్షంలో సగం స్థలం ఇవ్వండి. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేయకూడదు. మరి ఈ పాలక వర్గానికి మరి ఇక్కడ ఎవరు చెప్తున్నారు సలహాలు సూచనలు? జగన్మోహన్ రెడ్డి గారికి మాకు తెలియదు, కానీ మరి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇటువంటివన్నీ చక్కగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ అధికారులు పనిచేయాలి. ఎవడో పబ్లిక్ గెలిచిన పొలిటీషియన్ అలా పనిచేద్దామంటే కుదరదు. ఇది పొలిటీషియన్ మా ప్రాబ్లమ్స్ తెలుసుకొని, మా సలహాలు తీసుకొని, సూచనలు తీసుకొని మాకు ఏం కావాలో చేయాల్సిన బాధ్యత పొలిటీషియన్. అధికారులు ఆ కార్యక్రమాన్ని నడపాల్సిన బాధ్యత అధికారులు. వాళ్ళ పని ఇళ్ళు పని వాళ్ళు చేయడం వల్ల ఈ తలమెకలు అయ్యి ఇబ్బంది పడుతున్నారు. మరి ఆటోనగర్లో సుమారు తక్కువ వేసుకుంటే సంవత్సరానికి 4,000 లారీలు కొత్త లారీలు వస్తాయి. ఒక లారీ ఖరీదు 25 లక్షల నుంచి 55 లక్షల దాకా ఉంటుంది. మరి దాని మీద బోర్డు జిఎస్టీ వస్తుంది. ఇది కాకుండా ఒక బాడీ బిల్డింగ్ మేము 5 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తాము. అంటే దానికి సుమారుగా 5 లక్షల రూపాయల్లో మరి తక్కువ వేసుకుంటే జిఎస్టీ, దానికి కూడా 18% జిఎస్టీ కట్టాలి. అట్లాగని 4,000 బండి సుమారుగా 400 కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇక్కడ. ఇది ఓన్లీ వర్క్గా. వ్యాపారంగా అయితే 1,500 కోట్ల వ్యాపారం జరుగుతుంది సంవత్సరంలో. ఇది కాకుండా బెల్పార్ అని, ఏరార్ అని, ఎలక్ట్రిషియన్ సామాన్ అని, సీలింగ్ అని, సన్ గ్లాస్ అని, ఇట్లా అల్యూమినియం పార్ట్స్ ఎన్నో అంటే ఈ కొత్త బోర్డు వస్తే కొంటారు, కొనుక్కుంటే ఇవన్నీ తయారు చేస్తారు. దీనివల్ల ఏంటంటే మా వర్క్షాప్కి మాకు వచ్చేదంటే మా వర్కర్లకి ఒక మనిషికి 1000 రూపాయలు శాలరీ వస్తుంది. 1000 రూపాయలు శాలరీ వస్తే 1000 రూపాయల శాలరీలో కూడా మీరు 250 రూపాయలు ట్యాక్స్ ద్వారా మీకు కడుతున్నాం. మరి ఇటువంటి ఆదాయం ఉన్న ఒక కల్పవృక్షాన్ని జవహర్లాల్నారంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఈ కల్పవృక్షాన్ని చేతులారా ఈ 5 సంవత్సరాలు నాశనం చేసుకున్నారు. మరి పరిపాలకులు ఎవరొచ్చినా మా కష్టాలను ఆశించి, మా కష్టాలను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మంచి మార్గంలో, అంటే మేమే సొంతంగా కష్టపడి సంపాదించుకోవాలి, కానీ మాకు ఉచితాలు అవసరంలా. ఉచితాలు ఎవరికి కావాలి? ఆ చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, ఉచితాలు ఇవ్వండి. మేమందరం శ్రామిక వాళ్ళ పనిచే శ్రామికులు, కార్మికులు. 1966 జూన్ 6వ తారీఖున ఈ ఆటోనగర్ శంకుస్థాపన జరిగింది. కానీ వాటికి 56 సంవత్సరాలు అయినప్పటికీ తాగునీటి కూడా మాకు ఏమీ ఇప్పటివరకు లేదు. అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కార్మికులను ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. కార్మికులు అనేక మంది అనేక విధాలు నష్టపోతున్నారు. కానీ మాకు ఏ విషయంలో కూడా ఒక సబ్సిడీ కానీ, ఒక రుణాలు ఇవ్వటం కానీ, ఏదైనా ఎవడన్నా వచ్చి కాగితాలు పేర్చుకొని వెళ్ళిపోయి బ్యాంక్కి వెళ్తే ఇమీడియట్లీ లోన్ ఇస్తున్నారు. మేము బ్యాంక్కి వెళ్తే 100 అడుగుతున్నారు మమ్మల్ని. మా సొంత ప్లాట్ మేము తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుని అప్పటికినా కూడా ఇచ్చే పరిస్థితి. అంటే మేము కార్మికులు అవటం అనమాట. మా కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? దీనస్థితిలో ఉన్నారు. మా కార్మికులు ఏం చేస్తారంటే ఒక 50 సంవత్సరాలు కష్టపడ్డాక వారు కష్టపడే శక్తి ఉండదు. కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని కార్మికులని ఆటోనగర్ పట్టించుకునే దిక్కులేదు మేడం. 325 ఎకరాలు ఉన్న ఆటోనగర్ని చెబుతాకైతే ఆసియాఖండ్లో చాలా గొప్పదని చెప్తారు. కానీ ఈ ఆసియాఖండ్ ఈ యొక్క ఆటోనగర్ని పట్టించుకునే నాదుడు లేదు. అనేక ప్రభుత్వాలు మారిపోతున్నాయి. నిన్నగాక మొన్న 2 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. మేనిఫెస్టోల్లో కూడా కార్మికుల గురించి చెప్పింది ఏమీ లేదనమాట. ప్రతి ఒక్కరు చెప్తారు మా ఓట్ల కోసం, మా కోసం. ఇక్కడ 1,00,000 మంది కార్మికులు పనిచేస్తే సుమారుగా 4 లక్షల ఓట్లు ఉంటాయి. మావి ఎక్కడైనా ఉంటాయి. మా ఉన్న 7 నియోజకవర్గాలు ఎక్కడైనా సరే 1,00,000 ఓట్లు, 4 లక్షల ఓట్లు ఉంటాయి.
కానీ మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేదన్నమాట. 1966లో ఏర్పడిన ఆటో నగర్కి ఇప్పటివరకు కూడా మంచినీళ్ళు లేరంటే మా దుస్థితి ఎంత భయంకరంగా ఉండదంటే అంత భయంకరంగా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీకు ఎందుకు వచ్చినప్పుడు అనేకమైన వాగ్దానాలు హామీలు ఇస్తున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కార్మికుల గురించి నిన్న జరిగింది మేడే కార్మికుల దినోత్సవం అని పేరు చెప్పడమే. ఎక్కడా కూడా దాని గురించి ఎవరు కూడా ప్రస్తావించి కార్మికుల నుంచి మేనిఫెస్టోలో పెట్టి మేము ఇది చేస్తామని వాగ్దానం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఏ ప్రభుత్వం ఉండదు, తెలుగుదేశం అవచ్చు, సిపి అవచ్చు, సిపిఎం అవచ్చు, వైఎస్ఆర్సీపీ అవచ్చు, అనేక మంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ మాకు భద్రత లేదు ముందర. సార్ చెప్పండి, త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ ఆటో నగర్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి, కానీ ఎటువంటి అభివృద్ధి కానీ మౌలిక సదుపాయాలు కానీ జరగలేదు. కొత్తగా రాబోయే ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కొత్తగా వచ్చిన గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, ఇవాళ గత గవర్నమెంటు గత నాయకుడు ఆటో నగర్లో ఓటులు లేవు అని చెప్పి వివక్షణకు గురవుతున్నాయి అని చెప్పి దాన్ని ఐలా అని చెప్పి సర్వీస్ సొసైటీలు తీసుకొచ్చారు. ఆ సర్వీస్ సొసైటీలో ఉద్దేశం ఏమిటి? ఈ ఆటో నగర్లో ఓట్లు లేవు కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఓట్లు లేని దాని మీద దాన్ని దృష్టి పెట్టకుండా దాన్ని మౌలిక సదుపాయాలు పట్టించుకోవట్లేదని చెప్పి పెట్టిన కాన్సెప్ట్ని తొంగలో తొక్కి ఇవాళ కొందరు ఆ టైం అయిపోతే దాన్ని తీసుకెళ్ళి ఐలా మళ్ళీ సర్వీస్ సొసైటీకి ఎలక్షన్లు జరపకుండా అది తొక్కిపెట్టారు. అది కాదు, గతంలో ఆలోచన చేసింది ఎవరు చేసినా అది మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి తప్పితే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం కాబట్టి వాళ్ళని నాశనం చేయొద్దు. ఐలా ఎలక్షన్లు పెట్టాలి. ఐలా ఎలక్షన్లు పెట్టి ఇక్కడ డెవలప్మెంటు సర్వీస్ సొసైటీ చేసుకుంటాక అవకాశంగా టైం అయిపోయినట్టు ఎలక్షన్లు పెట్టమని చెప్పి ఏపీఐసి ఎండీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. టైం అయిపోయినట్టు ఎలక్షన్లు పెట్టండి, ఐలా సర్వీస్ సొసైటీలు బతికించండి. తద్వారా అక్కడున్న ఇండస్ట్రియల్ పార్కులు మేముగా డెవలప్ చేసుకుంటే ఒక అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల వివక్ష నుంచి మేము దగ్గర పడి మేము ఆ పని చేసుకుంటాం. 1,00,000 మంది కార్మికులు ఉన్న ఆటో నగర్ని రెండు పార్టీలు, ఉభయ పార్టీలు, ఏ పార్టీలు కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ దేంట్లో కూడా ఆటో కార్మికుల సంక్షేమం గురించి ఇంతవరకు ఏ ముక్క మేనిఫెస్టోలో రిలీజ్ చేయలేదు. కాబట్టి ఇకనైనా మేనిఫెస్టోలో ఆటో కార్మికులకి ఎంతో కొంత ఏమి కల్పిస్తారో అవి కల్పించాలి. అట్లానే 516 జీవోని ఎత్తేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా 516 జీవోని ఎత్తేయాలి, దానికి హామీ ఇవ్వాలి. అప్పుడే మా ఆటో నగర కార్మికులందరూ పార్టీలకు ఓట్లేస్తారు, ఓట్ల కోసం తిరుగుతున్నారు. బట్ ఇవన్నీ చెయ్యిందే మాత్రం మేము ఎవరికి మద్దతు ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వము. అట్లానే ఎండీ గారు, ఏపీఐసి ఎండీ గారు ఐలా ఎలక్షన్లు జరిపి తద్వారా కార్మికులకి ప్రయోజనాలు కలిగించాలని కోరుతున్నాను. ఇది ఇక్కడ ఆటో నగర్ కార్మికుల మనోగతం. ఏ పార్టీ అయినా అధికారం రానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా ఏర్పడివ్వండి, మాకు మాత్రం ఇక్కడ ఉపాధి కావాలి. జవహర్ ఆటో నగర్లో 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు, కానీ ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవు. ఆటో నగర్ తరలిస్తామంటున్నారు, తరలిస్తే కనుక మనకి ప్రత్యామ్నాయం చూపించాలి. ఇక్కడ ఆటో నగర్లో లారీలు వచ్చేటట్లు ఏర్పాట్లు చేయాలి. ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నా ఇక్కడ మంచినీళ్ళ సదుపాయం కానీ, హాస్పిటల్ సదుపాయం కానీ, ఇన్సూరెన్స్ సదుపాయం కానీ లేవు. ఇవన్నీ కల్పించే సదుపాయం మనకి కల్పించే ప్రభుత్వం మాకు రావాలి. 516 జీవోని రద్దు చేయాలి. ఐలాలకి ఎన్నికలు నిర్వహించి స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఆ ప్రాంతాలని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఆటో నగర్ కార్మికులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.